మరి దీన్ని ఎక్కడి నుంచి చూడాలి, కరెక్ట్గా చూసే పద్ధతి ఏంటి? భూమి చిరునామా సరిగ్గా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయగలిగితే మీ భూమి దగ్గరికి వెళ్ళి ఈ రికార్డులకు పెట్టుకొని దాని మ్యాప్ రీడింగ్ టెక్నిక్ ఉంటుంది. మీ దగ్గర కనుక గ్రామ నక్ష ఉండి దానికి సంబంధించిన పహాని, ఆ ఊరు సంబంధించిన పహాని మీ చేతిలో కనుక ఉంటే ఆ భూమి మీద నిలబడి దాన్ని ఏ సర్వే నెంబరో గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. వీలైతే మీరు అలా చేయండి. లేకపోతే గ్రామంలో కొద్ది గొప్ప భూముల మీద అవగాహన ఉన్న వాళ్ళ సహాయం తీసుకొని మీ భూమి యొక్క సర్వే నెంబర్ ఎగ్జాక్ట్గా కనుక్కోండి. ఇది ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే తెలంగాణలో దాదాపుగా 40% పైగా రైతులకి వాళ్ళ రికార్డులో ఉన్న సర్వే నెంబర్ ఒకలాగా ఉంది, వాళ్ళు వాస్తవంగా సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ వేరు. మీ దగ్గర ఉన్న పాస్ పుస్తకంలో సర్వే నెంబర్ 10 అని ఉంటుంది, కానీ మీరు వాస్తవంగా సర్వే నెంబర్ 11లో సాగు చేసుకుంటూ ఉంటారు. చాలామందికి ఆ విషయం తెలియదు, అది సర్వే నెంబర్ 10 అని మీరు అనుకుంటూ ఉంటారు. దీన్ని వైవర్డ్ కబ్జా అంటారు. అంటే మీరు ఉన్న నెంబర్ వేరు, రికార్డులో ఉన్న నెంబర్ వేరు. మరి రికార్డులో ఉన్న ఏది ఉంటుందో అదే చట్టం దృష్టిలో వస్తుంది తప్ప మీరున్న నెంబర్కి ఏ రికార్డు లేకపోతే రేపు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఇంత ముందుదే తీసుకుందాం, మీ సర్వే నెంబరు 10 అని రికార్డులో ఉంది, మీరు 11లో సాగు చేసుకుంటున్నారు. 11 సర్వే నెంబర్లో రికార్డులో ఇంకెవరి పేరో ఉంటుంది. ఆ వేరే ఎవరైతే పేరు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ భూమి నాది అని కనుక క్లెయిమ్ చేస్తే అది మీది అని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఏ కాగితాలు ఉండవు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న కాగితాలన్నీ కూడా సర్వే నెంబర్కి 10కి సంబంధించి ఉంటాయి కాబట్టి. సో భూమి చిరునామా కనుక్కోవటంలో మొదటి స్టెప్పు ఆ భూమి దగ్గరికి వెళ్ళి కొంత సహాయం అక్కడ లోకల్ తీసుకొని లేదా ఆ మ్యాప్ ఆధారంగా సర్వే నెంబర్ కనుక్కోండి. తరువాత ఒకసారి మీ కరెక్ట్ సర్వే నెంబర్ తెలిసినాక దాని విస్తీర్ణము వాస్తవంగా ఎంతుంది, మీ చేతిలో ఉన్న రికార్డులో ఎంతుంది, సేత్వార్లో ఎంతుందో చూడాలి. ఈ 3 మ్యాచ్ కావాలి. సర్వే భూమి పెరగదు, కానీ తెలంగాణలో రికార్డుల్లోనే భూరికాళ్ళ ప్రక్షాళనకన్నా ముందు చూస్తే 50-60 లక్షల ఎకరాల భూమి రికార్డులో పెరిగింది. దాని అర్థం ఏంటి? భూములు కొలిసినప్పుడు తయారైన సెటిల్మెంట్ రికార్డ్ సేత్వార్ ఏదైతే ఉందో అందులో ఉన్న విస్తీర్ణానికి ఇప్పుడు పహానీలో ఉన్న విస్తీర్ణానికి తేడాలు వచ్చినాయి. ఒక సర్వే నెంబర్లో సేత్వార్ ప్రకారం 4 ఎకరాలు ఉంటే ఇప్పుడు 8 ఎకరాలు అయిపోయింది రకరకాల కారణాల వల్ల. అమ్మిన వాళ్ళ పేర్లు, అమ్మిన వాళ్ళ విస్తీర్ణం తీయకుండానే కొన్న వాళ్ళకి ఎక్కించటము, బాగా పంపకాలకు వచ్చినప్పుడు పాత పట్టదారు పేరు తొలగించకుండానే కొత్త పట్టదారులకి భూములు ఇవ్వటము, రకరకాల కారణాల వల్ల విస్తీర్ణాల్లో తేడాలు వచ్చినాయి. సో ఇప్పుడు మీరు భూమి చిరునామాని కనుక్కోవటం భాగంలో రెండో అంశం మీరు చూడాల్సింది వాస్తవంగా ఉన్న విస్తీర్ణము, సేత్వార్లో ఉన్న విస్తీర్ణము, మీ చేతిలో ఉన్న రికార్డులో ఉన్న విస్తీర్ణం ఒకటి ఉందా లేదా చూడండి. ఇది భూమి చిరునామా కనుక్కునే విధానం. ఇది మొట్టమొదటి స్టెప్.